వ్యూవర్స్, అందమైన ముఖం, అబ్బురపరిచే నవ్వు, ఎంత చూసినా తనివి తీరని కళ్ళు, ఇవన్నీ కలగలిపిన అందాల చిత్రం మొనాలిసా. 500 సంవత్సరాల క్రితం ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ యొక్క కుంచె నుంచి జాలువారిన మొనాలిసా చిత్రం గురించి తెలియని వారు ఉండడం ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు. అలాంటి అద్భుత చిత్రమైన మొనాలిసా చిత్రాన్ని చిత్రీకరించిన లియోనార్డో డావిన్సీ గురించి, ఆయన చేసిన అద్భుత ఆవిష్కరణల గురించి, అతని జీవిత వెనకాల గల రహస్యాల గురించి తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లియోనార్డో డావిన్సీ ఏప్రిల్ 15, 1452లో జన్మించారు. ఇతను ఇటలీకి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ధి చెందినది ది లాస్ట్ సప్పర్ మరియు మొనాలిసా చిత్రాలు. 14 ఏళ్ల వయసు నాటికే మోడలింగ్ రంగంలో డావిన్సీ ఎంతో ప్రతిభ కనబరిచారు. డావిన్సీ తండ్రి ఈయనను ఆండ్రియా డెల్ వెరాచివో అనే వ్యక్తి వద్ద శిల్పాలు చెక్కే విద్యను నేర్పించడం కోసం ఆయన వద్ద చేర్చాడు. 30 ఏళ్ల వరకు డావిన్సీ ఫ్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. కానీ సంపాదన మాత్రం ఏమీ ఉండేది కాదు. 1482లో డావిన్సీ ప్రతిభ తెలిసిన మిలాన్ రాజు అతనిని మిలిటరీ ఇంజనీర్ గా నియమించాడు. అలా మిలిటరీ ఇంజనీర్ అయిన డావిన్సీ ఎన్నో రకాల యుద్ధ పరికరాలను కనుగొన్నాడు, రకరకాల ఆయుధాలను తయారు చేశాడు. ఈయన వీధులు, కాలువలు, చర్చ్లు, గుర్రపుశాలలు, రాజుల భవనాలు ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లాన్లు వేసేవాడు. అంతేకాదు 1495లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ట్ సప్పర్ చిత్రాన్ని మొదలుపెట్టి 1497లో పూర్తి చేశాడు. 1499లో డావిన్సీ వెనిస్ నగరం చేరుకునే సమయానికి టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండడంతో ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామగ్రి గురించి, ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి డావిన్సీ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. కానీ ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఒక ఖర్చు విషయం పక్కన పెడితే ఈయన చెప్పిన ఉపాయాలు అద్భుతమైనవని చెప్పవచ్చు. డావిన్సీ 1500లో మళ్ళీ ఫ్లోరెన్స్ చేరుకున్నాడు. 1503లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మొనాలిసా పెయింటింగ్ ను మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ పెయింటింగ్ కు ఆధారమైన మోడల్ అమ్మాయి ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉండేది. ఈ పెయింటింగ్ పూర్తయ్యాక ఆ చిత్రంలోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉండడంతో ఆ నవ్వు డావిన్సీని సైతము కట్టిపడేసింది. ఆ నవ్వు ఒక మాయాజాలంలా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ లోని లవ్రే మ్యూజియంలో ఉంది. మొనాలిసాతో ఫేమస్ అయిన డావిన్సీ మిలాన్ చేరుకొని 1506 నుంచి 1513 మధ్య కాలంలో వర్జిన్ అండ్ చైల్డ్ విత్ సెయింట్ అనే వంటి చిత్రాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రూపొందించాడు. 1513లో రోమ్ చేరుకున్న డావిన్సీ ఫ్రాన్స్ మహారాజుకు ప్రత్యేక అతిథిగా శేష జీవితం గడిపాడు. ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించిన డావిన్సీ ఎన్నో రకాల నమూనాలను తయారు చేశాడు. హెలికాప్టర్ వంటివి తయారు చేశాడు. మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు. బరువైన వాటిని తేలికగా తొలగించే క్రెయిన్లను డావిన్సీ ఆ కాలంలోనే ఏర్పాటు చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మొనాలిసా చిత్రాన్ని గీసిన లియోనార్డో డావిన్సీ 1519 మే 2న మరణించాడు. అదండి సంగతి. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్లే. ఈ విశ్వంలో జరుగుతున్న మార్పులతో పాటు మీరు కూడా చేంజ్ అవుతూనే ఉండాలి. 4వది సమయపాలన. అలారం వినిపించట్లేదని, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, లేదా ఇంకేదైనా